మీరు అంటే ఉస్మానియాలో చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ట్రెండ్ ఏ రకంగా కొనసాగుతున్నాయి? సో ఎటువంటి పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు? ఎటువంటి జీవన శైలి వల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటారు? ముఖ్యంగా చూస్తే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే బ్లడ్ వెజల్స్కి సంబంధించిన బ్లాకేజెస్ చూస్తే ఏజ్ కొంచెం ఎర్లీగా చూస్తున్నాం. ఇదివరకు అరౌండ్ 50s 60sలో చూసే బ్లాకేజెస్ ఈ మధ్య ఎర్లీ ఏజ్లో ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ 40 yearsలోనే ఈ మధ్య బ్లాకేజెస్ చూడడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో ఇంకా చిన్న వయసులోనే 30sలో అండ్ ఎక్సెప్షనల్లీ 20sలో కూడా చూడడం జరిగింది. అది కొంచెం బాధాకర విషయం కి హార్ట్ అటాక్స్ అనేవి చాలా చిన్న వయసులోనే చూస్తున్నాం. రెండోది, ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని థ్యాంక్ఫుల్లీ ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. అట్లీస్ట్ వాళ్ళని మనం, మీకు అందరికీ తెలిసిందే హార్ట్ అటాక్ వల్ల చాలామంది చనిపోతారు. బట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ పేషెంట్స్ని మనం డెఫినెట్లీ సర్వైవ్ చేసే కెపాసిటీ ఉంది. బట్ కొంచెం డ్యామేజ్ జరగడం ద్వారా వీళ్ళు అన్ఫార్చునేట్లీ హార్ట్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవుతున్నారు. సో కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అనేది ఎర్లీ ఏజ్లో రావడం ద్వారా ట్రీట్మెంట్ మనం పేషెంట్ని సేవ్ చేస్తున్నాము. అండ్ ఆ హార్ట్ డ్యామేజ్ అవ్వడం ద్వారా వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఎందుకు చాలామందికి యంగర్ ఏజ్లోనే వస్తుంది అంటే అనేక రీజన్స్. ఒకటే ఇది పర్టికులర్ అని చెప్పలేము, బట్ ఇన్ జనరల్ నా ఒపీనియన్లో ఒకటి మన లైఫ్ స్టైల్ ఉన్న మార్పులు. ప్రాబబ్లీ స్మోకింగ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, డ్రగ్స్ యూసేజ్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది, వర్క్ రిలేటెడ్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఆ స్ట్రెస్ పెరిగింది, ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. ఇవన్నీ కారణాల ద్వారా ఓవరాల్గా ఒక వ్యక్తికి కొంచెం ఈ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరిగింది. కాబట్టి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కొంచెం ఎక్కువ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీలో చూడడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.